2 రోజుల కిందట ఉగ్రవాదుల దాడిలో ఆంధ్రప్రదేశ్ నుంచి చనిపోయిన వ్యక్తులకు కానివ్వండి, భారత పౌరులు చనిపోయిన వాళ్ళకి కానివ్వండి, వారందరూ కూడా మౌనం పాటిస్తూ ఏదైతే ఉగ్రదాడులు ఈ విధంగా చర్యలు పాల్గొనటం చాలా హేయమైన విషయం. ఖచ్చితంగా అందరూ భారతీయులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి దీని మీద ముక్త కంఠంతో పోరాడతామని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఉగ్రదాడులు ఈ విధంగా మన దేశం మీద పడి భారతీయులందరినీ చంపేస్తాం, భారతీయులు ఎవరిని ఉండం, ఇలా హిందూ వ్యతిరేక సంస్థలను కానీ ముఖ్యంగా ఇండియా అని పలికే ఏ వ్యక్తిని కూడా, భారతీయ సంస్కృతిలో బతికే ఏ వ్యక్తిని కూడా బతకనీయమని పోరాడుతూ ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రకమైన ఉగ్రవాదులు తయారయ్యారు. ఈ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని బాగుపడకూడదు. ఆ ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఆ తెలుగు ప్రజలు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానివ్వండి బతకూడదు, మేము దాన్ని కేటాయించుకోవాలి, మేము దాన్ని ఇది చేసుకోవాలి అని. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఉగ్రవాదుల యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ దీన్ని చీల్చి చెండాడాలి, ఏ ఒక్కడికి ఉపాధి ఉండకూడదు, ఏ ఒక్కడికి వ్యాపారం ఉండకూడదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి రాష్ట్ర ప్రజల్ని దిగజారి స్థాయిలో దిగజార్చే విధంగా చేయాలనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి సంబంధించిన ఉగ్రవాదులు తీసుకునే చర్యలని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి గత వారం రోజులుగా మనం చూసినట్టయితే ఒక మాజీ నాయకుడు, అన్నీ ఊడిపోయిన ఒక మాజీ నాయకుడు, ప్రజల చేత చేదరించబడ్డ ఒక మాజీ నాయకుడు, నువ్వు పనికిరావురా బాబోయ్ అని ఇక్కడ విజయవాడకు సంబంధించిన పార్లమెంటుకు సంబంధించిన నాయకులందరూ కూడా చెప్పిన ఒక మాజీ నాయకుడు ఈరోజు ఇక్కడ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. అతను ప్రజలకు వచ్చి మాట్లాడలేడు, ప్రజల్లోకి నేరుగా వచ్చి సమాధానం చెప్పలేడు, ప్రజల్లోకి వెళ్ళి నేరుగా ప్రజల సమస్యల మీద ఏ రోజైనా పోరాటం చేసిన వ్యక్తి కాదు అతను. ఓన్లీ దొడ్డిదారిలో అతని యొక్క రాజకీయాల్ని ఈ ట్విట్టర్ను ఒక దాన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయటం, అతను ఒక ట్వీట్ వేయటం, ఆయన వెనక ఒక గ్యాంగ్ బయలుదేరటం, ఉగ్రవాద గ్యాంగ్ బయలుదేరటం, ఆ ఉగ్రవాద గ్యాంగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనేక మందిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాల్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇష్టం వచ్చినట్టు పేటీఎం బ్యాచ్తో వాళ్ళు వ్యవహరించడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము విపరీతంగా ఖండిస్తున్నామని తెలియజేస్తా ఉన్నా. అసలు అతను ఇచ్చిన ట్వీట్లో అసలు విషయాన్ని చూద్దాం మనం. ఆయన మాట్లాడతాడు, కంపెనీలకి తక్కువ రేటుకి భూమి ఇవ్వటం తప్పు అంటాడు. అంటే ఉపాధి క్రియేట్ చేయాలంటే కంపెనీకి భూమికి ఏమి ఇవ్వాలండి? ఏమి ఇవ్వాలంటున్నా? వీళ్ళ మాదిరి కంపెనీల నుంచి లంచాలు తీసుకోవాలా? వీళ్ళలాగా డబ్బా కంపెనీలు ఓపెన్ చేయాలా? ఎవరికి ఏ ఉద్యోగస్తుడికి ట్యాక్స్ కట్టకుండా, ఏ కంపెనీ ట్యాక్స్ కట్టకుండా కేవలం బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడానికి క్రియేట్ చేసే కంపెనీలు వీళ్ళ కంపెనీలు. ఇక్కడ ఉన్న కంపెనీలు తెచ్చే దేనికి? ఇక్కడ చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకురావడానికి, వాళ్ళ యొక్క భవిష్యత్తు మెరుగుపరచడానికి ఎన్డీఏ కూటమి తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలు, ఈ నిర్ణయాల్ని స్వాగతించాల్సిన అవసరం. పిల్లలు చదువుకొని కష్టపడి చదువుకొని వారి జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది, కంపెనీలను తేవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఇంత ఇబ్బంది పడ్డ రాష్ట్రంలో, ఇంత అప్పుల పాలైన రాష్ట్రంలో జీడిపి పెంచాలంటే, నిరుద్యోగస్తులు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? దానికి అనేక నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం నుంచి. వీటన్నిటినీ విమర్శిస్తారు. ఆయన విమర్శల్లో ముఖ్యంగా 2 నిర్ణయాలు కనుక అతను మాట్లాడినట్టయితే, మా నాయకుడు కేశినేని శివనాథ్ ఎంపీ గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అతను లేవనెత్తిన 2 అంశాలు మనం మాట్లాడదాం. ఒకటి ఉసిక, 2 ఫ్లై యాష్. ఉసిక గురించి మనం మాట్లాడితే, ఒక లారీ ఉసిక 1,00,000 రూపాయలకి కొన్న దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. అవునా కాదా? దీని మీద సూటిగా సమాధానం చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఆ మాజీ నాయకుడికి ఉందా? ఆ రోజు లేవన్నోరు ఈరోజు లేస్తుందే. ఉసికే ఆపి అనేక మంది వ్యాపారస్తుల యొక్క గొంతు కోసి అనేక మంది కార్మిక నాయకుల్ని, కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. ఆ రోజు ఉసికే పోరాటం చేసి దాని అనుసంధానంగా ఉన్న అనేక రంగాలు పాడిపోతున్నాయి, అనేక రకాల వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని రోడ్డు మీదకి వచ్చి దారుణంగా మేము పోరాటాలు చేస్తే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. 10 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా ఎంపీగా పనిచేశాడు. ఏ రోజైనా, ఏ ఒక్క రోజైనా మీడియా సాక్షిగా అతను ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ ఒక్క ప్రజా సమస్య మీదైనా అతను పోరాటం చేశాడా? అతను 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉంటూ ఏ రోజైనా సరే అతను మాట్లాడా? జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడా? అతను ఆ రోజైనా ఈ రోజైనా జగన్మోహన్ రెడ్డి కోవర్టెడ్ అని మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఈరోజు వచ్చి మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్లు పెడతాడు. ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులను,
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడదామనే ఆలోచన తప్ప అతను తీసుకొని ఒక మంచి నిర్ణయం ఉంటే మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఉసుక గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు ఉందా? ఓ పక్క నేను రాజకీయాల నుంచి విరమించుకున్నా అంటాడు, మళ్ళీ వచ్చి ఈ రకమైన ట్వీట్లు పెడతాడు. ఈయన పెట్టే ట్వీట్కి ఆ తోక బ్యాచ్, ఉగ్రవాద బ్యాచ్ అంతా ఇష్టం వచ్చినట్టు మళ్ళీ నోరు మెదుపుతా మాట్లాడుతూ ఉంటుంది. దీని ఫైనల్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు దాని మీద. ఈయన ఏ రాజకీయ పార్టీ, నేను ఫలానా పార్టీ అని దమ్ముండి కండవా వేసుకొని మాట్లాడే దమ్మి నాయకుడికి ఉందా? అది చెప్పమనండి. నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు ఏ నిర్ణయం మీద మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు తీసుకునే నిర్ణయాలు దీని మీద మాట్లాడతావా? ఫ్లై యాష్ అంట. ఏమండి ఫ్లై యాష్ అంట? నేను ఒకటి చెప్తా వినండి. ఆంధ్రప్రదేశ్ జెన్కో సంస్థ ఒక జీవో పాస్ చేసి ఈ కాగితాలు కావాలంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఎవరైనా చూడొచ్చు. ఫ్లై యాష్కి సంబంధించి గత నెల ఈ నెల 2వ తారీఖే టెండర్లు పిలవటం జరిగింది. ఫ్లై యాష్ ఎవరైనా సరే పాడుకోవచ్చు, ఎవరికీ అక్రమంగా కట్టబెట్టడం జరగదు అని దీని విధి విధానాల నుంచి 130 పేజీల డాక్యుమెంట్తో ఏపీ జెన్కో వాళ్ళ డొమైన్లో ఉంది. మీరు కావాలంటే తీసుకోండి, ఈ డొమైన్ తీసుకొని కాగితాలు చూడండి. ఫ్లై యాష్ మీద టెండర్ పిలిచిన మాట వాస్తవం కాదా? టెండర్లో పాల్గొన్న మాట వాస్తవం కాదా? టెండర్లో ఈ ఉన్నాయి వీటిని సజ్జేసి రీటెండర్ పిలవండి అని చెప్పి కొంతమంది అభ్యర్థన పెడితే దాన్ని కూడా ఈ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ఆ విషయాలు కూడా ఫ్లై యాష్ గురించి మెన్షన్ చేసి చేస్తున్నమాట వాస్తవం కాదా? 1100 రూపాయలు నువ్వు అఫీషియల్గా అనౌన్స్ చేసిన రేటు ఇసుకకు ఆ రోజు. అయినా సరే ఇసుక దొరకని పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుక దొరుకుతుంది రాష్ట్రంలో. ఎక్కడైనా సరే ఒక వ్యాపారస్తుడు కానీ, ఒక బిల్డింగ్ కట్టే తాపీ మేస్త్రి కానీ మాకు ఇసుక దొరకట్లేదు, ఇసుక వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పిరండి. అసలు ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం, ఎన్టీఆర్ జిల్లాలో మీడియా సాక్షిగా అతని వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ రీచ్లో ఇసుక తవ్వాలు జరుగుతున్నాయో మీరు రండి, మనం వెళ్దాం, మాట్లాడదాం, చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా సరే కాంట్రాక్టర్లు, ఎక్కడైనా సరే ఉసుక దోపిడీదారులు కౌంటర్లు పెట్టి ఇసుకలు అమ్ముతున్నారా? ట్రాక్టర్లో ఉచితంగా తీసుకెళ్తున్నారు ఇసుక. రండి, ఎంక్వైరీ చేయండి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మీ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటు పరిధిలో ఎక్కడైనా సరే ఉంటే మీరు రండి, నేను వస్తా, మీరు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తాం, దాని గురించి మాట్లాడదాం. అంతేగాని చెప్పి నీకు ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా అని చెప్పి ఈ ట్విట్టర్ అకౌంట్ను పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మా నాయకుల్ని, అదేవిధంగా ఉద్యోగాలు తెచ్చుకున్న చదువుకొని ఖాళీగా కూర్చున్న నిరుద్యోగులకి ఒక వృత్తి కల్పించాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలని కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఈ విధంగా మీరు చేయటం మేము దీన్ని సహించాం. ఖచ్చితంగా అతన్ని కానీ అతని ట్విట్టర్ని కానీ మేము చించేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే అతను చెప్పిన మాటల్ని, అతని ట్విట్టర్ని మాకు దేనికి పనికిరాని అంశం అని మేము పదే మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం. ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా, ప్రజల్ని హేళన చేసే విధంగా ఈరోజు అతను తీసుకునే మాటల్ని, వాళ్ళు మాట్లాడే మాటల్ని మేము స్వాగతించాం. నువ్వు ప్రజల సమస్యల మీద, ప్రజల కోసం పోరాటాలు చేయాలంటే, ప్రజల సమస్యలకి సేవ చేయాలనుకుంటే ఒక వ్యక్తిగా నువ్వు ముందుకు రా. ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు నీకు సహకరిస్తారు, ప్రభుత్వం కూడా నీకు సహకరిస్తుంది ప్రజలకి సేవ చేయాలని ఉంటే. అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవని మరొకసారి క్లియర్గా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో అతను చేసిన ఘోరాలు, అతను చేసిన నష్టాలు, అతని సంగతి అందరికీ తెలుసు. క్లీనర్కి ఎక్కువ, డ్రైవర్కి తక్కువ. అతను క్లీనర్కి ఎక్కువ, డ్రైవర్కి తక్కువ. అతను ఎక్స్ట్రా మాటలు, పబ్లిక్లోకి వచ్చి డైరెక్ట్గా మీడియాని ఫేస్ చేయలేడు, పబ్లిక్ని డైరెక్ట్గా ఫేస్ చేయలేడు. మీడియా అడిగే క్వశ్చన్లకి డైరెక్ట్గా అతని దగ్గర సమాధానాలు ఉండవు. జస్ట్ ఫోన్లో ఆటలాడుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ఫోన్లో పబ్జీ ఆడేవాడో ఇతను కూడా ఫోన్లోనే రాజకీయం మాట్లాడుతూ ఉంటాడు. సో అతని దగ్గర ఎటువంటి సమాధానం ఉండదు. ఈరోజు విజయవాడ పార్లమెంట్లో ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో అతను ఎంపీగా ఉన్నప్పుడు గ్రూపులు క్రియేట్ చేసిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇక్కడ ఎంపీగా 2 సార్లు అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఆ నాయకుడికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఈ కేసినేని నాని అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, ప్రభుత్వం మీద విషపు మాటలు, విషపు వ్యవహారాలు ఎక్కడైనా సరే మాట్లాడండి. అంతేగాని పద్ధతి పాడు లేకుండా మేము నోటికొచ్చినట్టు మాట్లాడతాం, మేము తీసుకొచ్చి బురదేస్తాం, మీరు కడుక్కోండి అంటే చూస్తూ ఊరుకోవటానికి మేమేం చూస్తూ ఊరుకో. రాబోయే రోజుల్లో ఈ క్లీనర్కి ఎక్కువ, డ్రైవర్కి తక్కువైన వ్యక్తిని ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తాం. అతను తీసుకున్న నిర్ణయాల మీద కానీ, అతను మాట్లాడిన మాటల మీద కానీ గ్యారంటీగా మేము తగిన సమాధానం, తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాం.